ఇక కథల్లోని విధంగా కొడతారా? రాష్ట్ర పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు. అట్లాగే జడ్పీటీసీ భర్తని కూడా తీసుకెళ్లి అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. ఏంటంటే బెల్ట్ షాపులపై మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చిందట. బెల్ట్ షాపుల గురించి మీరు ఉత్తరాలు రాస్తారా మాకు అని చెప్పి కోపం వచ్చిందట. సో ఈ హైకోర్టు వ్యాఖ్యల మీద మీరు ఎట్లా స్పందిస్తారు గోపిరెడ్డి గారు? డ్రైవర్ని హైకోర్టు డ్రైవర్కే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది అనేది రాష్ట్రంలో ఏర్పడుతున్న. అవును, హైకోర్టు జడ్జి గారి డ్రైవర్ ని పోలీసులు ఈ రోజు ఆపి చేసి కోర్టు పిలిపించినా సరే కనీసం స్పందించలేదని ఈ రోజు హైకోర్టు మాట్లాడటం జరిగింది. ఈ రోజు కొట్టడం కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పోలిస్తే, గతంలో మేము ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాడిని పోలీస్ స్టేషన్ లో రాత్రి ఉండాలంటే ఎస్ఐసిఐ భయపడేవాడు. అమ్మో రాత్రిపూట సార్ పంపించేస్తాం, వీళ్ళు ఉంచడానికి వీల్లేదని చెప్పి సాయంత్రం పంపించేయటం, వాళ్ళ మీద చెయ్యి కూడా కొట్టడం అనేది కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కొట్టడం, పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులైనా ఉంచటం, మళ్ళీ దాని మీద డబ్బులు కలెక్ట్ చేయటం. అసలు మా దగ్గర ఒక ఎస్ఐ ఉన్నాడు సార్, ఒక చిన్న కేసులో ఇద్దరి దగ్గర, వీళ్ళ దగ్గర ఒక 2 లక్షలు, వాళ్ళ దగ్గర 2 లక్షలు, 4 లక్షలు కలెక్ట్ చేసే కార్యక్రమం. ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేయటం విచ్చలవిడిగా. అసలు పోలీస్ స్టేషన్లు అనేవి ఇక రాత్రిపూట ఉన్నా కానీ ఎవరు ప్రశ్నించేది లేదు. సెటిల్మెంట్లు చేసుకోవటం పోలీస్ స్టేషన్ల దగ్గర అర్ధరాత్రి దాకా సెటిల్మెంట్ల కార్యక్రమం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప పోలీసులు ఈ రోజు ఏదైతే ఉందో ప్రజల యొక్క రక్షణ అనే కార్యక్రమం అనేది పోయింది. ఎవరిని కొట్టాలా, ఎవరిని లోపల పెట్టాలా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. రెండోది, ఈ రోజు ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక్కొక్కరిని ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా తీసుకొచ్చి లోపల పెడతారు, ఎక్కడున్నా తీసుకొచ్చి లోపల పెడతారు. ఈ రోజు వాళ్ళకి హైకోర్టు తప్పు అన్నా సరే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. ఇవాళ వాస్తవం అది. ఎవరైనా పట్టించుకునే పరిస్థితి, పర్టికులర్ గా హైకోర్టు రమ్మని మీకు కోర్టు పిలిపిస్తే తప్ప పోలీసులు ఇవాళ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ చెప్తున్నాడో, లోకేష్ పద్ధతి ప్రకారం ఈరోజు వెళ్తున్నారు. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు భవిష్యత్తులో మాత్రం ఇది చాలా తీవ్రమైన పరిణామం సార్. పోలీసులు పోస్టింగ్ కూడా ఒకసారి కేసీఆర్ గారు గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా పోస్టింగ్ లేదు. వాళ్ళని 3 గ్రేడ్లుగా డివైడ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటగాగిన వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ లేదు. న్యూట్రల్ అసలు పోస్టింగ్ ఇవ్వనోళ్ళు, ఆ ప్రభుత్వంలో ఇవ్వనోళ్ళకి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చారు. గతంలో ఏంటి, ఒక ఎమ్మెల్యే సిఫార్సు చేసేవాడు, ఈ సిఐని వేసుకుందాం, ఎస్ఐని వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా లోకేష్ ఆధ్వర్యంలో రిటైర్డ్ డీజీపీలు 3 కూర్చొని లిస్ట్ అవుట్ చేసి డిఎస్పీలు, పోలీసులు ఎవరిని వేయాలి అనే లిస్టు తయారు చేసుకొని పోలీసులు పోస్టింగ్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ లో. ప్లస్ పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న డ్రైవరు, ఇలాంటి చిన్న కానిస్టేబుల్ ఎప్పుడు మార్చలా గతంలో. ఓన్లీ ఎస్ఐలు, సిఐలు మార్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను కూడా, ఆఖరికి హోమ్ గార్డ్స్ కూడా ఉండటానికి లేదు. గత 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని, ఎందుకంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తున్నారని చెప్పి వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడూ లేదు గతంలో. డ్రైవర్లని, హోమ్ గార్డ్స్ ని, మొత్తం స్టేషన్ మొత్తం మా వాళ్ళు నిండాలి, మేము సిఫార్సు చేసిన వాళ్ళే పోలీస్ స్టేషన్ లో ఉండాలి అనే నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వాళ్ళ తీర్చిదిద్ది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం. చంద్రబాబు గారు కదా చూడాల్సింది, అన్ని లోకేష్ గారు ఎట్లా చూస్తున్నారు? ఇదేం విచిత్రంగా ఉందే మీరంతా చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి లోకేష్. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఫేస్ చేశారు పైన. చంద్రబాబు నాయుడు బయటికి ముఖ్యమంత్రి అని కనపడుతున్నాడు తప్ప మొత్తం వెనక జరిగే కార్యక్రమాలన్నీ కూడా లోకేష్. అంటే చంద్రబాబు గారు అంత వీక్ అయిపోయాడా? చంద్రబాబు గారు అంత బలహీనుడైపోయాడా ఈ లెక్కన? వీక్ అయిపోయాడు సార్. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ లోకేష్ ని ముఖ్యమంత్రి కూడా చేయాలనంట. ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు లోకేష్ అనేది మీరు ఒకసారి గమనించండి. అయితే మీరు ఆ మాట అంటే నాకు మోడీ గారు ప్రాధాన్యత తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య కూడా ఒకటి, లోకేష్ గారు సమర్థంగా పనిచేస్తున్నాడు, ఆయన శాఖలకు సంబంధించి తెచ్చుకున్న తీరు కానీ చూస్తే ఈయన కూడా ఓకే లోకేష్ గారు సీఎం అయితే నాకేం అభ్యంతరం మొదట అనిపించింది అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాయేమో అనిపించింది నాకు కూడా. అవును, మోడీ గారు పొగట్టం, మోడీ గారు ఆయన ప్రత్యేకంగా మాట్లాడటం, ఈయన్ని మళ్ళీ ఢిల్లీ పిలిపించడం, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్ స్థానిక సంస్థల తర్వాత లోకేష్ ని కూర్చోబెట్టాలని
చంద్రబాబు నాయుడిని పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓకే. అలాంటప్పుడు ఈయన హుందాగా ఉండి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఈ పిచ్చి గోల, రెడ్ బుక్ గోల, హుందా లేకపోవటం, పిచ్చి వ్యాఖ్యలు చేయటం ఇట్లాంటివి మరి ఆయన టీమే అంత అధ్వానంగా ఉందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సరే, అది ఆయన ఇష్టం అనుకోండి, అదే గొప్ప అనుకుంటే మనం ఏం చేయాలి? అది మూర్ఖత్వం ఉండకూడదు కదా. హుందాగా ఉంటే ఆయనకే మంచిది కదా. అవును, భవిష్యత్తు బాగుంటది. అలాంటిది లేదు వాళ్ళకి. మనం ఏం చెప్తాం, ఇక మళ్ళీ చెప్తే మళ్ళీ మనం ఏదో కావాలని చెప్పామనుకుంటారు. రైట్. తిలక్ గారు, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా సార్ కేఎస్ఆర్ గారు? మీరేం మాట్లాడారు? మిమ్మల్ని అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే ఒకరిని వేసేసాం అని చెప్పి వయసుతో సంబంధం లేకుండా అగౌరవంగా మాట్లాడటం ద్వారా ఆయనే అప్రదిష్ట పాలయ్యాడు తప్ప నాకేం పెద్ద నష్టం జరిగిందని, నాకు ఇంక నేనేం పదవులే లేదా, లేకపోతే రాజ్యాలే లేదా, నేను సామాన్య జర్నలిస్ట్ని, నాదేముంది ఉద్యోగులు ఉంటే ఉంటాం, లేకపోతే లేదు, అంతే తప్పితే దానికి నా మీద కూడా అంటే నా స్థాయిలో కూడా వాళ్ళు అంత భయపడుతున్నారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది విచిత్రంగా ఉంది. తప్పకుండా భయపడుతున్నారు, భయపెట్టాలని చూస్తున్నారు. అది అవసరం లేదు ఆయనకి. ఎందుకో పిచ్చుకోవాలా, మంచిగా చేసుకుంటే ఆయనకే మంచిది, లేదంటే ఇక మనం ఏం చెప్తాం. తిలక్ గారు చెప్పండి, హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీ విశ్లేషణ ఏమిటి? హైకోర్టు ఇప్పుడు దాదాపు 13 సార్లు 14 సార్లు పోలీసులకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. ప్రత్యేకించి హైకోర్టు డ్రైవర్ విషయంలో కూడా పోలీసులు అట్లా చేశారంటే ఎట్లా? మీకు జడ్జిని చేయలేదు, అంత సంతోషించాలి వాళ్ళు. భలే వాళ్ళే. మొన్న ఏసీబీ జడ్జిని కూడా చేశారు. ఏసీబీ జడ్జి లాయర్ గారు లోత్రా ఏసీబీ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలని నేను రికమెండ్ చేశానని చెప్పాడు. ఏసీబీ జడ్జి ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. ఏలేరు స్కామ్ లో జిల్లా జడ్జి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అలా ఇబ్బంది పెట్టారు అప్పట్లో. ఇప్పుడేమో జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి లోత్రా గారు కోర్టులోనే అంటారు. మరి ఇక ఇది అంటే కోర్టులు లెక్కలేదు. పోలీసు వ్యవస్థ ఎవరేమనుకున్నా సరే ఆ తెలుగుదేశం అనుబంధ సంఘంగానే పనిచేస్తుంది అనే హింట్ వాళ్ళు ఇస్తున్నారు. అది కోర్టులో ఏదైనా జోక్యం చేసుకుని ఏదైనా చెబితే తప్ప, అది కూడా ఖాతరు చేస్తారో లేదో నాకు అనుమానమే. ఎందుకంటే కోర్టులన్నా కూడా లెక్కలేనితనంగా ఆ లోత్రా గారు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ప్రతిష్ట కోల్పోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఇక అసలు పోలీసు శాఖ లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవలేదు అనే అభిప్రాయం కలుగుతోంది. ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుందో వేరే విషయం. ఎవరు మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడేది పార్టీలో అయినా. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, కొలుకుపూడి శ్రీనివాసరావు గారు వెళ్ళి ఒక ఇల్లు కూల్చేశాడు. లేదు, తెలుగుదేశం పార్టీలో ఒక మహిళ వెళ్ళి మమ్మల్ని లైంగికంగా వేధించడానికి కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేశారా? లేదు కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాడు ఒక రూలు. అంటే కులాల గురించి ప్రస్తావించకుండా మాట్లాడి దయచేసి, ఎందుకంటే మనం అనవసరంగా రెచ్చగొట్టకూడదు. లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసు నీరుగార్చే కుట్రంటూ వార్త వచ్చింది. మరి పోలీసులు ఇటువంటి వాటిలో కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళు వెంటనే చర్య తీసుకోవాల్సింది. ఇప్పుడు కులాల గురించి మాట్లాడుతున్న వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి డీజీపీ గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అసలు కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అటువంటి చోట్ల కదా, సమాజంలో విద్వేషాలు రాకుండా. ఇప్పుడు ఒకటండి, నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు, నెల్లూరు ఎస్పీ గారు. ఆ ప్రెస్ మీట్ లో సారాంశం ఏంటి? అతను ఆ లక్ష్మీనాయుడు దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు 2 లక్షలు తిరిగి ఇవ్వడానికి ఒక ట్రాక్టర్ బాడీని ఆయనకి ఇచ్చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పే వెర్షన్ వేరుగా ఉంది. అప్పుడు 2 లక్షలు ఇతని ట్రాక్టర్ని అతనికి అమ్మాడు, డబ్బు ఇవ్వాలి. ఆ ట్రాక్టర్ బాడీ ఇతనికి వేరే వాళ్ళ దగ్గర అధీనంలో ఉన్నటువంటి ట్రాక్టర్ బాడీని ఈయనకి ఇచ్చినట్టు చెప్పాడు. దాన్ని వ్యతిరేకించినందుకు ఇది జరిగింది. అది ఎస్పీ గారు సగం చెప్పి సగం ఇప్పుడు పోలీసులు ఏమంటారు, ఎస్పీ గారు మేము అరెస్ట్ చేసాం కదా అంటున్నారు. ఈ రాష్ట్రంలో కేసు నమోదు చేయటం, అరెస్ట్ చేయటం అనేది సర్వసాధారణం. అది పెద్ద విషయం కాదు. కేసు ఛార్జ్షీట్ ఏం వేస్తారనేది కావాలి. ఆ ఛార్జ్షీట్ లో ఏం పెడతారు, వాళ్ళ నిందితులుగా చేరుస్తారు లేదా, చివరికి కేసు ఏమవుతుందనేది తేలాలి. అది స్పష్టత లేకుండా ఈ మిగతా వాటి గురించి మాట్లాడినా. రెండోది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది గొడవ కులాలు కాదండి, జనసేన మీద వాళ్ళ ఆరోపణ. మేము జనసేనలో పనిచేసాము, తెలుగుదేశం వాడు దాడి చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడు అనేది వాళ్ళ ప్రధానమైన
స్పందన అది. ఓకే, అది వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవ లేదు. కులాల జోలికి వెళ్లకుండా పార్టీల పరంగా జనసేన తెలుగుదేశం ఏమనుకున్నా మనకేం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. అదే చాలా ప్రధానంగా వచ్చేది. చాలా కేసర్ గారు ఆ, చెప్పండి. చాలా దారుణమైన అంశం ఏంటంటే సార్, ఈ శ్రీనివాసులు నాయుడు అనే ముగ్గురు వ్యక్తుల్ని ఆ యొక్క స్కార్పియో ఫార్చునర్ వెహికల్ ని ముందుకు వెనక్కి 3 సార్లు తొక్కి చచ్చిపోయారా లేదా అని 3 సార్లు ముందుకు వెనక్కి నడిపాడు. కరెక్టేనా? అది కావాలని ఏమన్నా అట్లా కరెక్టే సార్. లేదు సార్, లేదు సార్, మాకున్న రిపోర్ట్స్ మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు సార్. వాళ్ళు కూడా చెప్పారు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు కూడా. అటువంటి కేసుల్లో గట్టిగా పోలీసులు అటువంటి వాటిలో గట్టిగా ఉంటే వాళ్ళకి పేరు. ఎందుకు చర్యలు తీసుకోరు? ఒక అతనికి ఒక కురవాడు, ఒక అతను చనిపోయాడు, ఒక అతనేమో 2 కాళ్ళు సచ్చుబడిపోయాయి పూర్తిగా. ఇద్దరు వ్యక్తులు పూర్తిగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే కనీసం 15 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది కేసీఆర్ గారు. ఇది 2వ తారీఖు జరిగింది, అక్టోబర్ 2వ తారీఖు. నిన్న మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వచ్చింది. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. ఫస్ట్ సోషల్ మీడియాలో ఎక్కువగా విన్నాం. సో ఎంత దారుణమైన అంశం అంటే ఇది మరీ దారుణమైన అంశం. వాళ్ళ భార్య మీద పోస్టింగ్లు పెట్టాడని చెప్పి, ఏదో పోస్టులు పెట్టాడని చెప్పి, వీళ్ళు అడిగారని చెప్పి, వీళ్ళు చచ్చిపోయారా లేదా అని 3 సార్లు ముందుకి వెనక్కి తొక్కించాడంటే అది 302 మర్డర్ కేసు పెట్టాలి, ఫైల్ చేయాలి. మర్డర్ కేసు పెట్టే ఉంటారు కదా, చేశారా? ఏ సెక్షన్ ఫైల్ పెట్టే ఉంటారు. ఏదేమైనా నీరు గారుస్తున్నారు అనేది వీళ్ళు ఒక వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నప్పుడు వాళ్ళని సంతృప్తి పరిచే వాళ్ళని పిలిచి మాట్లాడటం, ఇవన్నీ కులాల గురించి. మరి డీజీపీ గారు మొన్నే ఇచ్చారు, కుల ద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోనని. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్గా కులాల మధ్య మాట్లాడుతుంటే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా, ఏ కులం ఆ కులం అని సంబంధం లేకుండా ఎవరు మాట్లాడినా చేయాలి. మరి ఎందుకు చేయట్లేదు అనేది అర్థం కాదు. జనసేన 2 నిమిషాలు చెప్తాను. ఈ కేసులో ఎస్పీ గారు చెప్పని విషయం ప్రధానమైంది. అక్కడ అతని భార్య, చనిపోయిన లక్ష్మీనాయుడు భార్యకి ఇతను హరిచంద్ర ప్రసాద్ మెసేజ్ పెట్టాడు అనేది. అది వదిలేసి అప్పు సంగతి మాట్లాడుతున్నారు ఎస్పీ గారు. రెండు ఆ కారు గనక ఆడ మీద తొక్కించినప్పుడు ఆ కారులో హరిచంద్ర ప్రసాద్ భార్య, వాళ్ళ నాయనమ్మ, ఎవరో ఇంకోటి కూడా ఉన్నారట. మరి జగన్ గారి కారు ఏదో ఆర్టిఫిషియల్ ఇంకోటి క్రియేట్ చేశారంట. జగన్ గారి కారులో ఉన్నాడు, అందరిపై కేసులు పెట్టారు కదా ఆ రోజున. అప్పుడు పెట్టినా తప్పే, ఇప్పుడు పెట్టినా తప్పేలేండి. అట్లా పోలీసుల యొక్క ఈ పక్షపాత ధోరణికి ఇవన్నీ దర్పణం పడతాయి. అందువల్ల ఇట్లాంటి మీలాంటి వాళ్ళు అడుగుతారు, అప్పుడు ఎందుకు పెట్టారా అని అడిగే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మరి అదేమంటే మా రెడ్ బుక్ లో వైసీపీ వాళ్ళ మీద, మాకు నచ్చిన వాళ్ళందరి మీద పెడతాం, మాకు ఇష్టమైన వాళ్ళ మీద కేసులే పెట్టమన్నట్టుగా వ్యవహరిస్తే పోలీసులకి నష్టం కదా, అప్రతిష్ట కదా. అది పాయింట్ కాదు. జగన్ గారి కారులో ఉంటే నేరం, తెలుగుదేశం కార్యకర్త కారులో ఉంటే అది చట్టానికి దూరంగా ఉంటుంది. రైట్.